నమస్తే అండి. వెల్కమ్ టు వీఆర్ఎల్ వైబ్స్. ఈరోజు మన మేడ మీద కొన్ని పనులు చేశాను. వాటితో సరదాగా కొంచెం ఈ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఈ టబ్‌లో చూసే మొక్కలు ఇంటి ముందు పెంచుకుంటాం కదండీ! అవి అందానికి. ఇది అంజూరు మొక్క. ఇది వేసి చాలా రోజులవుతుంది. స్టార్టింగ్ వేయగానే 4, 5 అనుకుంటా ఫ్రూట్స్ ఇచ్చింది. ఇప్పుడైతే ఇంకా ఫుల్‌గా చిన్న చిన్న ఫ్రూట్స్ వచ్చాయి గానీ ఇంకా పక్కానికి రాలేదు. అదే కుండీలో కొంచెం అలోవెరా కూడా పెట్టాను. ఇది మనం కంపోస్ట్‌లో వచ్చిన సీడ్స్‌తో వచ్చిందండి దానిమ్మ. ఇందులో మన రోజ్ ప్లాంట్ అది ఉండేది తీసేసాను. కంపోస్ట్‌లో వచ్చినవి కొన్ని మొక్కలున్నాయి అందులో. వంగ మొక్క అండి అది. కాసిన వరకు కాపు కాసింది. ఇంక అయిపోయింది. మొత్తం కాయలన్నీ అయిపోయాయి. అందులోనే ఓ పక్కన కొంచెం చిక్కుడు మొక్క పెట్టాను. వచ్చింది లైట్‌గా. చిన్న మొక్కొచ్చింది చూసారా? ఇది దానికంటే ముందు పెట్టిన చిక్కుడు పాదండి. ఆల్రెడీ చాలా కాయలు కాసింది ఇది. చెట్టు చిక్కుడే తెచ్చాను. కిందున్నప్పుడైతే బానే పూసింది. ఈ మధ్య కొంచెం తీగల్లా వచ్చాయి. దాన్ని సరే చూద్దాం కాస్తదేమో అని చెప్పి అలా దానికి చిన్న తీగ అల్లాననమాటండి. ఇంక మళ్ళీ పూత కూడా వచ్చింది. మళ్ళీ కాస్తదేమో చూద్దాం. ఆ దానిమ్మ కూడా కంపోస్ట్‌లో వచ్చింది. ఇందులో వంగ మొక్కలు పెట్టానండి. అవి తీసేసాను. అయిపోయింది కాపు. మళ్ళీ ఇప్పుడు సీడ్స్ పెట్టాను. ఇవి బెండకాయ పెట్టాను. ఇంకా చిన్న మొక్కలొచ్చాయి. వంగ మొక్క కూడా ఒకటి ఉండిపోయింది. ఇంక అలా ఉంచేసాను అది. కాస్తదేమో చూద్దామని. ఇది వామాకు. బజ్జీలకి అది వాడొచ్చు. స్మెల్ కూడా బావుంటుంది. జలుబు చేసేటప్పుడు దాన్ని ఆకు రసం తాగితే బావుంటదండి. రిలీఫ్ ఇస్తది త్వరగా. ఈ వంగ మొక్క పాత మొక్కే. అలా ఇంకా 2, 3 కాయలొచ్చాయి. ఉంచేసాను. ఈ పుదీనా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా రావడానికి ఒక చిన్న టిప్పు యూజ్ చేశాను నేను. లాస్ట్‌లో చెప్తాను. పుదీనా అయితే చాలా బా వచ్చింది. ఇది అందులో పెట్టిందే. ఆల్రెడీ 2, 3 సార్లు ఎప్పటికప్పుడు 2, 3 మా పిల్లలు తెచ్చేస్తుంటారు కిందకి. వాళ్ళ అమ్మకి వంటకి కావాల్సినప్పుడు వాళ్ళని. ఇది కూడా బాగానే కాసింది. ఇదేనండి ఆ టిప్పు. పైన అలా చిన్న డక్కులోంచి నీళ్లు పెట్టి ఇలా తాడుకి పెట్టాను. ట్రిప్పింగ్ అనమాట అండి. మనం వాడుకునే ట్రిప్పింగ్ ఇది. ఇదండి ఫినిషింగ్ వైర్లు ఉదయం కట్టాననమాట. ఇలా ఇందులోంచి కుక్కలవి దూకేసి పక్క మేడ మీద నుండి కుండీలు తిరగొట్టేస్తున్నాయని అలా అవి కట్టాననమాట. అలా కొంచెం కంపోస్ట్ కూడా రెడీ చేశాను. ఆల్రెడీ పాతయి రెడీ చేశాను. ఇది ఇంకో టబ్బు రెడీ చేశాననమాట అండి. కంపోస్ట్ రెడీ అయింది. ఇందులో